గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మా ఆఫీస్ లో ఎథ్నిక్ డే ఉంది కాబట్టి కొంచెం ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. నా దగ్గర ఏ శారీ కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి స్టిచ్చింగ్ కియాలి. ఇవాళ ఇస్తే ఇంకా రేపు ఇస్తారో లేదో అది కూడా నాకు తెలీదు. ఆఫీస్ లో ఎథ్నిక్ డే ఉన్నప్పుడు ప్రిపరేషన్ మామూలుగా ఉండదు. అండ్ నేను ఎప్పుడు ఎథ్నిక్ డే కి ఎథ్నిక్ వేర్ లో అయితే వెళ్ళలేదు. నార్మల్ గా కుర్తా అది ఇది వెళ్తా ఉన్నా. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎథ్నిక్ వేర్ కదా. సో ప్రస్తుతానికి మొత్తం టీమ్ ఎథ్నిక్ వేర్ లో వస్తారని చెప్పిండారు కాబట్టి నేను కూడా కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇంకా చూద్దాం ఏ శారీ సెలెక్ట్ చేద్దామని. కొన్ని శారీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇన్ని సీర్లు ఉంది, ఏది వేసుకునేదని నాకు అసలు అంటే ఏది కుట్టించుకోలేదు మెయిన్లీ కదమ్మా. ఇలా ఈ నడిమికి పోయి 10 సీర్లు తీసుకునింది. నడిమిదేమి 2 weeks బ్యాకే. మమ్మీకి ఫేస్ అంతా స్వెల్లింగ్ అని కదా, అమ్మోరు వచ్చింది. అందుకని మమ్మీ ఇట్లా ఏది టచ్ చేయకూడదు, ఏది ముట్టకూడదు, ఎట్లా దూరం నుంచే చెప్పాలి. నాకు అమ్మోరు వచ్చినప్పటి నుంచి వీళ్ళ అబ్బా కూతురే పనిచేస్తూ ఉంటారు. మా డాడీ ఆయన నిన్న వంట చేసినాడు. నేను గ్రీన్ కలర్ శారీ ఇవ్వతాను, ఇదంతా నేను కుట్టించుకోవాలి. ఇది నాకు చాలా నచ్చింది. బట్ మమ్మీ ఈ కలర్ వద్దు అని చెప్పాను. నాకు నచ్చింది అది. అదొకలాగా పీకాక్ టైప్ అనిపిస్తుంది. ప్లస్ ఇది మమ్మీకి చాలా నచ్చింది. కుట్టుకున్నా కట్టుకోబోయలేదు. అది లాస్ట్లో నేనే కట్టుకోబోతాను కదా. సో కావాలా అది కుట్టించుకొని దాని ఇష్టం. ఇప్పుడేమి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాషన్ వారి వచ్చింది. కాంట్రాస్ట్గా నేను కూడా కొన్ని బ్లౌజ్ తీసుకుంటాను. సో 10 సీర్లు మొన్న కొన్నింది. అంత లేదు ఆ శారీ అంతా నాకే. నేను అనుకుంటే పర్వాలే 10 చీరలు కొన్నింది నా కోసం అనేసి. నేను ఆవిడ కోసం అనుకోలే. దానికి ఇది యాదంటే మమ్మీ యాద్ బాగుంటుంది. సో నేను దాంట్లో నన్ను ఇమాజిన్ చేస్తాను, ఇది బాగుంటుంది. కావ్య ఇది చాలా బాగుంటుంది. కొంచెం తిని ఇంకా 10 kgs యాప్ తగ్గింటి చూడు, అది మళ్ళీ ఎక్కిపోతుంది. 15 kgs ఎక్కిపించేస్తాం. ఇట్లుండాల ప్రేమ అంటే. వెళ్తున్నాం పోయి అల్కి ఇవ్వాలి. ఇంకా ఆర్డర్ కొట్టో ఇంకా చికెన్ అవుతుందో సన్న అవుతుందో తప్పుడు మమ్మీ చేస్తే నాకు సరిపల్లా. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, మమ్మీ కాదు. అర్థమైందా? అయినా మా డాడీనే తెచ్చిచ్చేది. ఇది కావాలంటే తెచ్చిస్తాడు. మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆంటీ ఉన్నారు, వాళ్ళు వస్తారు ఇప్పుడు నాకు శారీ కట్టేకి. అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం. 7:40కి వాళ్ళ క్యాబ్ ఉంది. చూడాలి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:50 అయిపోయింది. ఇది నా శారీ కలర్. మమ్మీ అడ్రస్ ఎలా చెప్తుందంటే మేమే కన్ఫ్యూజ్ అయిపోవాలి. అవునా మేము ఇక్కడ ఉంటామా అనేసి. లెఫ్ట్కి రైట్, రైట్కి లెఫ్ట్, ఉల్టా పుల్టా. ఏమైపోతుందంటే రైట్ లెఫ్ట్ ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజ్. పప్పా ఈమె కాదు, చాలా మంది ఇట్లా లెఫ్ట్ ని రైట్ అంటారు, రైట్ ని లెఫ్ట్ అంటారు. బృందా కూడా అంతే. ఈడైతే బాగుంది, ఎథ్నిక్ డే ఉంది, అవుటింగ్ అంతా ఉంది. ముందర ఆఫీస్ లో అయితే ఏమీ ఉండింది కదా. ఆడ ఎథ్నిక్ డే ఉండా, కానీ ఎవరు ఎథ్నిక్ డే రోజు ఎథ్నిక్ వేసుకోరాడు. స్కిన్ ప్రెప్ చేసేద్దాం ఫస్ట్. ఆ బ్రౌనీ గారు నన్ను వింతగా చూస్తాడు. కావ్య ఏం ఇంత బిన్నెలు వేసింది ఈరోజు, ఇంత బిన్నెలు వేసి రెడీ అవుతోంది. టీనా ఈపా నాకు కూడా కొంచెం చాలా జిడ్డుగా ఉంది బంగారు. చెప్పేది అర్థం చేసుకో. సోపేసి బాగా కడుగు. అట్లా ఉంటుంది పోపా. ఇప్పుడు దాన్ని నిద్ర లేచినట్లుంది చూడు. నేను కష్టపడి స్కిన్ కేర్ చేస్తే వీళ్ళు నా ముఖం జిడ్డుగా ఉంది పోయి ముఖం కడుకుంటుంటారు. నేను వాడే ప్రొడక్ట్స్ ఎంత తెలుసా? ఇంకొకసారి ముఖం కడగాలంట మీరిద్దరు వేరే. దానికన్నా నూనె పూసుకోవచ్చుగా ఉండే. దీన్ని స్కిన్ కేర్ అంటారా మీరు? మా బ్రౌనీ ఎందుకు అక్కడ ఉంటాడు తెలుసా? నాకు శారీ కట్టేటప్పుడు వాడు యూజువల్లీ శారీనంతా ఇట్లా ఈడుస్తూ ఉంటాడు. వాడి ముందర బెడ్షీట్లు, ఈ చీరలు అవంతా వాడి ముందర అస్సలు తీయకూడదు. సర్లేదు వాడు. ఇంకా నేను లిప్స్టిక్ వేసుకోవాలి. మా ఆంటీనే నాకు శారీ కట్టింది. థ్యాంక్స్ ఆంటీ. అంకల్ హాయ్ చెప్పండి. కేరళ కుట్టి తర ఉన్నావు. ఇక్కడ గంధం పెట్టేసారు కేరళ కుట్టిని. నాకు యాక్చువల్లీ లేట్ అవుతోంది అని బిన్నె రెడీ అవుతూ ఉంటే క్యాబ్ లేట్. ఎట్లుంది? సూపర్ గా ఉంది కావ్య. సో ప్రస్తుతానికి ఇలా ఉన్నాను.
ఫైనల్ లుక్ అయితే. నాకు సింగిల్ పిన్ వేద్దాం అనుకున్నా, బట్ మమ్మీ మళ్ళీ ఆంటీ ఉండి హోల్ డే నువ్వు ఇట్లే ఉండలేవు అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ఫోటో టైంలో మాత్రం అట్లా సింగిల్ పిన్ వదులుతా. అప్పటి వరకు అయితే ఇట్లా. ఇంకో విషయం తెలుసా, నా క్యాబ్ 7:40కి ఉన్నింది. నేను రెడీ అవ్వాలని చెప్పి క్యాబ్ 8:40 అయిందో ఏమో తెలియదు, ఈ రోజే డిలే అయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాబ్ వచ్చిందంట. నేను కిందకు వచ్చేటప్పుడు మా డాడీ అప్పుడే స్నానానికి వెళ్ళారు. నా క్యాబ్ వచ్చేసింది. ఫుల్ లుక్ చూడలేదు. నైట్ చూపిస్తా లేదా ఫోటో పంపిస్తా డాడీకి. ఫైనల్లీ ఆఫీస్కి వచ్చాను. ఎంటర్ అయ్యేటప్పుడు చాలా వియర్డ్గా ఉంది. ఎవరు ట్రెడిషనల్ వేసుకోకపోతే ఎట్లా అని. నేను శాలిని అక్షయ్ తప్ప ఇంకెవరు ట్రెడిషనల్లో లేదు. అంతా బ్యాగ్లో తెచ్చారంట పూజ చేసి, తర్వాత తీసుకుంటారంట. వీళ్ళిద్దరు మ్యాచింగ్. వీడు అమ్మాయిని ఎత్తుకుతున్నాడు. వీటితోనే నేను ఒక వీడియో చేశాను, మీరంతా అపార్థం చేసుకున్నారు. ఎలా ఉంది పాపం వాడు ఒక్కడే వేసుకొని వచ్చాడు. ఇంకంతా ఎవరూ లేదు అసలు ట్రెడిషనల్. నేను దీపన్ శాలిని బిర్యానీ తింటాను. ఎత్నిక్ డేకి ఎత్నిక్ వేర్లో రాలే. లంచ్ తర్వాత మా ఆఫీస్ 2 లొకేషన్స్లో ఉంది. సో మేము ఇప్పుడు ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్తున్నాం, ఎందుకంటే సెలబ్రేషన్ అండ్ పార్టీ అక్కడ అరేంజ్ చేశారు మా కోసం, ఎంప్లాయీస్ కోసం. ఇంకా మా కోసం పికప్ అని ఉంది కాబట్టి దాంట్లో వెళ్తున్నాం. అండ్ ఎలా వెల్కమ్ చేస్తారో చూడండి. బేసికలీ ఏంటంటే మాకు కొన్ని యాక్టివిటీ కూపన్ అలాగే ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే స్నాక్స్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ని క్యూరేట్ చేశారు ఎక్స్క్లూజివ్గా. సో ఈ కూపన్ ఇస్తే దాన్ని మనము రిడీమ్ చేసుకునేలాగా. Now he is wearing this song. He want me to dance. What this song? వీడు కోతిలాగా ఆడుతూ ఉంటాడు ఎప్పుడు చూస్తున్నాడు. It's your wife from Monk on the beach. Hi, say hi Ishra. Phone He is my manager. Any dad that wants to enter the fashion show, yes, come on. I like the energy. ఈ సారీలో చాలా మంచిగా ఉన్నారు. ఏం తెలుసా, అక్కడ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సడన్గా శాలినికి పని ఉందని వచ్చి నేను దీపన్ శాలిని ముగ్గురు ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇలాంటి టైంలోనే శాలినికి పని వస్తుంది, ఎంజాయ్ చేసే టైంలోనే. ద మ్యాండేటరీ వాష్రూమ్ టచ్అప్ సెషన్. ఒక్కో పర్సన్కి సర్టెన్ నెంబర్ ఆఫ్ కూపన్ ఇచ్చారు కదా, సో దాని బేసిస్ పైన మేము స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటి దాన్ని ఇచ్చి తీసుకుంటూ ఉన్నాం. దాన్ని చెప్తున్న వాయిస్ ఓవర్లో ఎక్స్టర్నల్ వాయిస్ ఎక్కువగా వస్తుంది, అలాగే మ్యూజిక్ కూడా ఉంటుంది అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. फिर से शुरू करते हैं. Ready? Get your favorite songs, get the vibe on. You are the rock star. He's a rapper, so he's not going. Audience sing. Do whatever you want to. You will have 1 minute. You can tell them to turn on the or ace of spades. Instead of ace, మా కోసం ఇక్కడ దివాళీ ఫెస్ట్ లాగా రెడీ చేస్తే మా శాలిని లాగిన్ అవుతుంది. ఈ అమ్మాయి కోసం నేను కూడా ఈడే ఉండా. ఇక్కడ టారో కార్డ్ జోన్ ఉన్నింది, అక్కడ అందరూ ముందర ప్రతి ఒక్కరు లైఫ్ ప్రాబ్లమ్స్ అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో ఏదో వెళ్ళాం కానీ మళ్ళీ ఎందుకు ఊరికే మనకి అని మళ్ళీ స్నాక్స్ కార్నర్కి వెళ్ళిపోయినాం. మా కోసం మెహందీ కార్నర్
అరేంజ్ చేస్తే షో యూ హ్యాండ్ శాలిని ఇప్పుడు శాలిని దీపం కనిపిస్తలేదు. నేను అక్షయ్ ఇద్దరే ఉన్నాము. ఇంకో విషయం, రీసెంట్ గా అక్షయ్తో వీడియో చేస్తే అంత బాయ్ ఫ్రెండ్ అని అడుగుతున్నారు. వీడికి పాపం 5 to 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా హర్ట్ అవుతున్నారు. సో ఐఎమ్ నాట్ హిస్ గర్ల్ ఫ్రెండ్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ಇದು ದಿಯಾ ಚಲೆ ಇಲ್ಲ, ಇದು ದಿಯಾ ಚಲೆ ಚಲೆ ಜಾನ್ ಚಲೆ ಏನ್ ಕ್ರಾಫ್ಟ್ ಕರೀನಾ ವೆರಿ. How you guys are feeling? So good. I'm feeling so excited, but I'm feeling so bad. Why? Because we are leaving early. That is true. Still celebration is going on. యాక్చువల్లీ ఇంకా సెలబ్రేషన్ జరుగుతుంది, బట్ మా క్యాబ్ వచ్చేసింది కాబట్టి మేము బయలుదేరుతున్నాం. ఎంత కాలు నొప్పిగా ఉంది అంటే నేను ఆఫీస్ 7 o'clock వదిలితే 10:30కి వచ్చి రీచ్ అయ్యాను ఇంటికి. ఎంత ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా నాకు. కాళ్ళు నొప్పి ఎగిరి ఎగిరి. మన అక్కేనా అని షాక్ లో ఉంటాడు. బ్రౌనీ చూడు స్మెల్ చూస్తా ఉంటాడు. మరి అక్క కాదా కావే. నిన్న ఇంటికి వచ్చి నేను ఎంత టైర్డ్ గా ఉన్నానంటే పడుకునేసాను. అందుకని మార్నింగ్ చేసి వ్లాగ్ చేస్తున్నా, మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా అవుట్రో కోసం. సో ఇలా ఉన్నదన్నమాట మా ఆఫీస్లో దివాళీ ఫెస్ట్ సెలబ్రేషన్ వచ్చి. మీ ఆఫీస్లో ఎలా ఉన్నిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి కొన్ని మంచి యాక్టివిటీస్ చేస్తుంటే ఎంప్లాయీస్కి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా కల్టివేట్ అవుతుంది. అంతేకాకుండా మన టీంతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా, వేరే టీం మెంబర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్ వాజ్ ఆల్ గుడ్. ఐ టోటలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. మా కోసం అంత స్పెషల్గా క్యూరేట్ చేశారు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఆల్ గుడ్. లిటరల్లీ నేను ఎంత టైర్డ్గా ఉన్నానంటే నా ఫేస్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫుల్ స్వెల్లింగ్ ఉంది. So yeah, thank you so much for watching this vlog. Do like, share and subscribe. Love you.